వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఐఆర్ మరియు పిఆర్సీల గురించి ఏపీ ఉద్యోగ సంఘం ప్రకటన, డిఏ, పెండింగ్ బిల్లులు ఎక్సెట్రా ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు చెల్లించాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలపై బడ్జెట్లో ఎక్కడ కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు పెన్షన్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం నిరాశను మిగిల్చిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్ ఏర్పాటే చేయలేదు. బడ్జెట్లో పీఆర్సీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడేవారే లేరు. బడ్జెట్లో దీనికి ₹1 కూడా కేటాయించలేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు 27% ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 1 నెలలో మాత్రమే దాన్ని కార్యరూపంలో చూపించారు. గత 8 నెలల నుంచి ఏ తేదీన కూడా జీతాలు పెన్షన్లు చెల్లిస్తారో తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. అందులో గ్రాట్యుటీ, మెడికల్ రీంబర్స్మెంటు, సరెండర్ లీవ్లు, పీఆర్సీ అరియర్సు, డిఏ అరియర్సు ఉన్నాయి. వాటన్నిటిని సకాలంలో ఇవ్వాలనే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ బకాయిల్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ బకాయిల చెల్లింపుల కోసం ఎంత కేటాయిస్తున్నారో బడ్జెట్లో ఎక్కడా చెప్పలేదని ఆయన ధ్వజమెత్తడం జరిగింది.